మా లోకేష్ గారి మీద పోటీ చేస్తే 451. సో 2 చోట్ల కలిపి 500 చిల్లర ఓటు వచ్చినాయి 2 నియోజకవర్గాల్లో. ఆయన కూడా ఆయన వస్తే వారు వన్ సైడ్ అనుకుంటే ఇదిగో బట్టలు నిలబడతాను అన్నట్టు ఉంటుంది. జనం ఆల్రెడీ ఆయన్ని టై ఒడ్లో అన్ని ప్రదేశం నుంచో పెట్టారు నేను అనుకుంటున్నా. ఇది 70 కోట్లు వచ్చినాయంటే అయినా సరే రేపు పొద్దున్న నన్ను మా పార్టీ అధినాయకత్వాన్ని అందరినీ ఇది బట్టల నుంచో పెట్టేస్తాను కదా. ఉద్యోగాలు పీకి రోడ్డు మీద నిలబెడతాను. రోడ్డు మీద నిలబెడతాను అంతే. సరేమ్మా. చివరి ప్రశ్న మందకృష్ణ మాదిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడానికి ఆ పార్టీల గెలుపుకి మేము కృషి చేశాము, మేము మద్దతు ప్రకటించాము. రఘురామకృష్ణరాజు గారి తీరు దూకుడు పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేది, అది ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి నిన్న భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ గారు అన్నారు. మా ఊర్లో ముఖ్యమంత్రి గారికి మీ గురించి ఫిర్యాదు చేస్తాను అంటే మిమ్మల్ని కట్టడి చేయటానిక లేదా మిమ్మల్ని అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మేము కూటమి పార్టీలకు మద్దతుగా ఉన్నాము, అది మాకు నష్టం మీకు నష్టం ఈ వ్యక్తి మూలానా అనే భావన అనుకోవచ్చా? దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎలా చూసినా కూడా దానివల్ల పెద్ద బేసిక్గా మందకృష్ణ మాదిరి గారు నా వెల్విషర్. సో ఆయన ఏం చేసినా అది నాకు లాభంగానే పరిణమిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ నాట్ మై ఇల్ విషర్, ఈజ్ మై వెల్ విషర్. సో అంచేత ఆయన మంచి మనసుతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ప్రజల్ని, ఎందుకంటే ఇప్పుడు ఆయన బాధ్యత గల మనిషి, ఆయన పద్మశ్రీ బిరుదుతో భారతదేశం ఆయన గౌరవించింది. సో కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత పెద్దలు మందకృష్ణ గారి మీద ఉంది. సో కాబట్టి రాజ్యాంగాన్ని ఇవాళ పెద్దవాళ్ళు కూర్చుంటున్నారంట మందకృష్ణ గారు, సస్పెండెడ్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, మొన్నే నిరాహార దీక్ష విరమించిన బూడై రామచంద్ర యాదవ్ గారు, ఇంకా మోహన్ రంగారావు గారు అమ్మాయి, వాడి పేరు నాకు తెలియదు, వారు వీరందరూ దీని మీద చర్చించి రిజర్వేషన్ మీద, ఈ మతం మారితే కులం మారకూడదు అనే అంశాల మీద, తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకరు ముఖ్యమంత్రిగా మరొక మంత్రిగా సొంత క్యాబినెట్ ఫామ్ చేసుకునే దిశగా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, కాబోయే ఉప ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ చేసుకునే దిశగా ముందుకెళ్తారని చెప్పి మీడియాలో చూశాను. ఖచ్చితంగా ఈ సమావేశం విజయవంతం కావాలని కోరుకున్నాం. మీరన్న సస్పెండ్ ఆఫీసర్ ఇంకా 2 నెలల్లో రిటైర్ అయిపోతారు, ఆయన సస్పెన్షన్ రివోక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏమో నాకు తెలియదు. ఆయన మీద ఉన్న అభియోగం అది ఆయన బేస్ చేసుకుంటున్నారు. సో దాని మీద నేనైతే కామెంట్ చేయలేను. ప్రస్తుతానికైతే ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి నేను సస్పెండెడ్ ఆఫీసర్ అని చెప్పి అన్నాను. రాబోయే రోజుల్లో మరి ఆయన కూడా వస్తే వారు వన్ సైడ్ అనే ఆయన కూడా అనుకుంటున్నారు. ఆయనకు ఒక ఆర్మీ ఉందట, అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఒక పెద్ద ఆర్మీ ఉందట. ఆ ఆర్మీకి ఆయన ఒక దళపతి అట. ఆయన ఎటు ఓటేయమంటే వారందరూ అటే ఓటేస్తారట. మరి ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేదు ఈయన ఇంకొక పార్టీ పెట్టుకుని భీమరావు గారి పార్టీ లాగా
ఆయనతో పార్టీ ఆల్రెడీ ఆయనకి ఏమని ఉంది కదా, ఆయన ఏం పార్టీ పెడతారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, అది వారిష్టం. ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. ఈరోజు నేను ప్రారంభించిన శంకుస్థాపన చేసిన గుడికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను మరొక్కసారి ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాను. ఇది హిందూ ధర్మానికి సంబంధించి గతంలో అక్కడున్న రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించిందే తప్ప ఈ సందర్భంగా అడ్డు చెప్పిన పంతానికి వచ్చిన క్రైస్తవులు, మతం మారిన క్రైస్తవులు చర్చ వచ్చింది కనుక ఆ సందర్భంగా కొన్ని యాక్చువల్గా ఎంత కోయిన్సిడెన్స్ అంటే ఇది మార్చి 8వ తారీఖు ఈ చర్చ వచ్చిందండి. ఎవడో చెప్తాడు ఆనంద్ అన్నాడు ఇక్కడ రద్దు చేస్తే మూసు కూర్చోకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాడంటే అది నేనే చేయించాను. నాకు సంబంధం లేదు కదా. చెప్తాడు ఆనంద్ ఎందుకు వెళ్ళాడో సుప్రీంకోర్టుకి లేపు తగ్గించుకున్నట్టు అయింది. ఆ తీర్పు ప్రస్ఫుటంగా వచ్చింది. దానికి ముందే నేను దీని గురించి మాట్లాడున్నాను. సో నేను మాట్లాడిన టైంకి అది వచ్చింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. సో దాని గురించి మాట్లాడాను కాబట్టి అది కొంచెం ఫ్లేమ్ అయింది. ఊరుకున్నారా ఊరుకోరా, వీళ్ళందరూ మీటింగ్లు పెట్టి అది ఎలా కుదురుద్ది అని చెప్పి నెయ్యి పోసారు. ఏమైంది? ఇప్పుడైతే మంటాయి కూర్చుంది. ఆ మంటలో మాడిపోయేది ఎవరు? మేమైతే కాదు, ఎవరో నాకు తెలియదు. సరే ఎలా సార్ మీరు వైసీపీ పార్టీ వల్లనే అంటే అంతకుముందు ఇలా రచ్చబండ పెట్టి కామెంట్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు కూడా మీరు పార్టీ కాదు కాబట్టి విమర్శిస్తుంటారు వైసీపీని. కానీ ఆకువీడులో మీ నియోజకవర్గంలో మొత్తం 13 మంది కార్పొరేటర్లు మీరు సపోర్ట్ చేసిన ఒక తీర్మానానికి ఎలా సపోర్ట్ చేశారు? ఏం చేశారు? వాళ్ళని ఏమీ చేయాలి. వారికి మనం రాజకీయాలకి మతానికి మనం సంబంధం పెట్టుకోవద్దు. మీ పార్టీ సిద్ధాంతాలు ఏదైనా కావచ్చు. నేను కూడా మీటింగ్కి వెళ్ళా. మీ పార్టీ సిద్ధాంతాలు ఏదైనా కావచ్చు. మనం దేవాలయం అక్కడ ఉన్నదన్నది నిజం. దేవాలయం స్థానంలో మనం దేవాలయం కట్టుకుంటున్నాం. ఇక్కడ రాజకీయాలకి తావివద్దు. మనం హిందూ ధర్మం ప్రకారం మన రాజ్యాంగంలో కూడా పరమత సహనం ఉండాలి, సెక్యులర్ భావాలు ఉండాలి. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాన్ని గౌరవించు అనేదే మన సిద్ధాంతం. సో మనం మీ మతం ఏదైనప్పటికీ అక్కడ గుడి ఉన్న మాట నిజం కాబట్టి రామాలయం నిర్మాణానికి మీరు మీ పార్టీలోకి సంబంధం లేకుండా ఒక భారతీయుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా మీ నిర్ణయం మీరు తీసుకోండి అని నేను కోరటం జరిగింది. ఒక్క క్రిస్టియన్ మెంబరు ఎవరైతే నా మీద ఇప్పుడు కోర్టులో కేసులు పుంకాలుగా సంతకాలు పెడుతూ వేయిస్తుందో జ్యోత్స్న అనే ఆవిడ ఒక ఆవిడే అబ్జెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ యునానిమస్గా సపోర్ట్ చేశారు. అందుకే నేను చెప్తున్నా, ఇటువంటి విషయం వచ్చేటప్పటికి అంటే దేవుడి విషయం వచ్చేటప్పటికి, హైందవ ధర్మం విషయం వచ్చేటప్పటికి ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తే దీన్నే రాజకీయం చేయాలి అనుకుంటే ఆకివీడు మున్సిపల్ మీటింగ్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది రాజకీయంగా. అందుకే రాజకీయానికి దీనికి ఊడిపెట్టవద్దు అంటున్నారు. వాళ్ళు అదే పనిగా ముడేసేస్తే ఏమవుతుంది? ఆకివీడు మున్సిపల్ ఆఫీస్ సీన్ రిపీట్ అవుతుంది. 20కి 19 ఓట్లు వచ్చింది. ఆ దుస్థితికి రాజకీయాలు లాక్కెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడతాను అంటే డెఫినెట్గా మేము సంతోషిస్తాం. కానీ మా ఉద్దేశం అది కాదు. శతాబ్దాల పాటు నిలబడేటటువంటి ఒక రామాలయం మీరు కట్టబోతా ఉన్నారు, రామాలయం నిర్మించబోతా ఉన్నారు. కానీ
నిర్మాణం తర్వాత దాని నిర్వహణ, దాని భారం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం Yes, ఆలోచించాలి. గవర్నమెంట్ కి చెప్తారా లేదా మీరు ఏం individual గా అక్కర్లేదు. నడుపుతారా? దానికి శాశ్వతంగా 50 లక్షల రూపాయలు ఒక నిధి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ దాని మీద వచ్చే వడ్డీతో ఆ ధూపదీప నైవేద్యాలు, పూజారి శాలరీ ఉండేలాగా దానికి ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఏమీ అవసరం లేదు. నిర్మాణానికి కూడా ఒక్క పెన్నీ కూడా ప్రభుత్వం దగ్గర తీసుకోవట్లేదు. ప్రభుత్వాన్ని మేము కోరింది, ప్రభుత్వం మాకు ఇచ్చింది క్లియరెన్స్ అంతే. ఇంకెక్కడ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాన్ని అడిగేది లేదు. అసలు చెప్పాలి అంటే ప్రభుత్వం దేవాలయాలకైతే కామన్ గుడ్ ఫండింగ్ ఇస్తుంది. ప్రభుత్వం ఒక చర్చికి కానీ, ఒక పాస్టర్కి కానీ, ఒక మసీదుకి కానీ రూపాయి ఇవ్వడానికి లేదు. దట్ ఈస్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. కానీ ప్రభుత్వం తప్పులు చేస్తుంది ఒకసారి. ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా, గతంలో కంద ప్రభుత్వం అయినా హజ్యాత్రలకి అన్నింటికి కూడా డబ్బులు ఇచ్చారు. అల్తమస్ కబీర్ అనే సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి, ఆయన ముస్లిం మతస్థుడు అయినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఆయన అది ఇవ్వటం తప్పని చెప్పి ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రకే ఫండ్ చేయడం ఆపేసింది. సరే, మన రాష్ట్రంలో ఇస్తున్నారు, అది వేరు. ఎలా ఇస్తున్నారంటే ఎవరో ప్రశ్నించేదాకా ఇస్తారు. అక్కడ ప్రశ్నించారు, అలా ఆపేశారు. ఇక్కడ ప్రశ్నించిన తర్వాత ఆపుతారేమో నాకు తెలియదు. ఆ విషయం నేను ప్రశ్నించాను, ఎందుకంటే నాకు అనవసరం. కానీ ఇది నా పాలసీ ప్రకారం దేవాలయానికి సపోర్ట్ చేయడానికి కోట్లాది భక్తులు ఉన్నారు. కోట్లాది భక్తులు సహాయంతో నాకు అలా పిలిపిస్తే క్షణాల్లో సమకూరింది. శివనాగిరెడ్డి గారు, సుధాకర్ సింగ్ నేతృత్వంలో చక్కగా ఆలయ నిర్మాణం శతాబ్దాలు నిలబడి ఉండేలాగా మేము కడుతున్నాం. సార్